ఇప్పుడు దాకా చూసింది ఫేసెస్ ఒకటైతే ఇది ఒక డిఫరెంట్ ఫేస్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి గణేశుడే డిఫరెంట్ ఉన్నాడు. ఆల్మోస్ట్ కింద ఇవంతా వస్తే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్. ఇది కూడా చాలా బాగుంది. మనకి నాకు తెలిసినంత వరకు ఇది డాన్సింగ్ ఆడుతున్నట్టుగా స్టైల్ అయితే కనపడుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనపడుతుంది. మనకు మూషికుడు అనుకుంటా, మూషికుని మీద మనకు గణేశుని కూర్చున్నట్టుగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య నలబోతల. ఈరోజు అయితే మనం ఎరుగుంట్లలో అయితే ఉన్నాం అనమాట. ఎరుగుంట్లలో చంద్రన్న షెడ్ లో ఉన్నాం. ఈ సంవత్సరం నాకు తెలిసినంత వరకు థర్డ్ వీడియో. అన్న ఈ సంవత్సరం మనకు ముంబై మోడల్స్ అయితే చేస్తున్నాడు. అది కూడా మీకు ఈ మంత్ అంటే నెక్స్ట్ మంత్ మనకు 15 దాకా మీరు ఏ విగ్రహాలు మీ ఫోటో తీసుకొచ్చి మాకు ఇలా ముంబై స్టైల్ చేయిస్తారంటే మీరు చూపించిన ఫోటో ఏ విధంగా అయితే చూపిస్తారో సేమ్ అదే విధంగా అదే ఫిట్టింగ్ ఇవన్నీ కూడా దాంతో 50% బుకింగ్ అయితే అయిపోయినా ఇవి కూడా వాళ్ళు తీసుకొచ్చి మాకు ఈ విగ్రహం కావాలి ఇలా కావాలంటే మనకు ఆ విధంగా అయితే చేయిస్తున్నారు అనమాట. సో మీకు కూడా మీకు నచ్చినట్టుగా విగ్రహం ముంబై స్టైల్లో కావాలంటే ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ ఉండే లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. లొకేషన్ క్లిక్ చేస్తే ఇక్కడికి అయితే వచ్చేస్తారనమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు కోరిన విగ్రహం వీళ్ళు మనకు చేయిస్తున్నారు. అది కూడా నెక్స్ట్ మంత్ అంటే 6th month 15th వరకు అయితే ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉండే విగ్రహాలు అయితే తీసేసుకోవాలా. అది కూడా మీకు ఏంటంటే ఇంకోటి వీళ్ళు ఊరికి ఒకటే అయితే ఇస్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ముంబై స్టైల్లో సిట్టింగ్ ఒకటే ఉందనుకో, ఆ సిట్టింగ్ మనకు ఊరికి ఒకటే అయితే ఇస్తున్నారు అనమాట. సో ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి చూద్దాం పదండి. సో ఇదనమాట మనకు చంద్రన్న షెడ్ వచ్చేసి ఇది ఎరుగుంటలో ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తాను, ఒకసారి క్లియర్ గా చూసేయండి. మనకి ఇది మనకు బైపాస్ రోడ్ అనమాట. మనం బైపాస్ లోంచి ఇట్లా బ్రిడ్జి అనమాట. ఈ బ్రిడ్జి ఎక్కి దిగుదానే మనకు ఎరుగుంటలో 4 roads అయితే వస్తుంది అనమాట. మనకి ఇది రైల్వే బ్రిడ్జి. మనకి కింద రైల్వే వెళ్ళిపోతుంది ఇట్లా ఆ రైల్వే బ్రిడ్జి అనమాట. ఇది అంటే మనకు బైపాస్ నుంచి ఎరుగుంటలోకి ఎంట్రన్స్ అయ్యే బ్రిడ్జి రైట్ సైడ్ లో అయితే ఉంటుంది అనమాట ఈ చంద్రన్న షెడ్. సో ఇంకా ఆలస్యం లేకుండా లోపలికి వెళ్ళేసి ఒక్కొక్కటి క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. మనకి ఇటు సైడ్ వచ్చేసి మామూలుగా నార్మల్ మోడల్స్ ప్రతి ఇయర్ మనకు ఎరుగుంట్లో ప్రొద్దుటూరులో దొరికే నార్మల్ మోడల్స్ అనమాట. ఈ సీడ్ ఉన్న ప్రతి ఒక్క మోడల్ నేను ఒక 1 week బ్యాక్ మీకైతే అప్డేట్ ఇచ్చాను. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్ లోనే రైట్ సైడ్ లోనో వీడియో లాస్ట్ లోనే మనకు ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో చూడండి, మీకు టోటల్ క్లియర్ గా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంత హైట్స్ ఉన్నాయని టోటల్ అప్డేట్ అయితే ఆ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. మనకి ప్రస్తుతానికి అయితే మనకి ఇటు సైడ్ ముంబై మోడల్స్ అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మనకు అన్న దగ్గర ప్రస్తుతానికి అయితే ఒక 13 feet అయితే హైయెస్ట్ ఫీట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కనపడుతుందా, ఇదే హైయెస్ట్ ఫీట్. ఒక 13 feet దాకా అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట అన్న దగ్గర. ఇవన్నీ మీకు లాస్ట్ వీక్ 10 days అంటే 1 week 10 days బ్యాక్ పోస్ట్ చేసిన వీడియోలో ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇచ్చాను అనమాట. సో ఆ వీడియో ఒకసారి అయితే లాస్ట్లో ఒకసారి చూడండి. ఇంకా మనకి లోపలికి వచ్చేస్తే ముంబై మోడల్ ప్రస్తుతానికి మనకు 20% వర్క్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ పెద్ద అంటే ముంబై స్టైల్లోనే పెద్ద విగ్రహాలు లేకుండా మనకు చిన్నగా సింపుల్ గా ఆల్మోస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ లో కలిపేసి పోయినసారి చెప్పినాడు అన్న, బ్యాక్గ్రౌండ్ కలిపేసి ఒక 11 to 12 feet అయితే వస్తుంది గణేశుడు. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు గణేశుడు 8.5 9 feet అయితే ఉంటాడు ఉత్త బాడీయే. కింద కూడా ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది కింద కూడా. సో మనకు బ్యాక్గ్రౌండ్ లో కలిపేసి ఇంకొక 1.5 2 feet అయితే పెరుగుతుంది. ఇది వచ్చేసి మనకు సింగిల్ గణేశుడు అనమాట. సింపుల్ గా అయితే కూర్చోన్నాడు. గణేశుడికి 4 చేతులు అయితే వచ్చాయి. సింపుల్ గా అయితే కూర్చోన్నాడు. తొండం కూడా చూసారు కదా ఎంత డిజైన్ అయితే తిరిగిందో. సో ఇది వచ్చేసి మనకు 8 feet ఇది ఒక మోడల్ అయితే అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక సెకండ్ మోడల్ అనమాట. ఒక కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నట్టుగా మనకి ఇటు సైడ్ కూడా మనకు 4 చేతులు అయితే వచ్చాయి. దీన్ని కూడా సేమ్ తొండం సేమ్ దాని మాదిరి తిరిగింది అనమాట గణేశునికి. ఇది వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ హైటే. ఇది సేమ్ హైటే. మనకు ఆల్మోస్ట్ బాడీ అంతా ఒకటే హైటే. ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి డిఫరెంట్ హైట్ అయితే మారుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక మోడల్ అయితే కనపడుతుంది. మనకు మూషికుడు అనుకుంటా, మూషికుని మీద మనకు గణేశుని కూర్చున్నట్టుగా. మనకి ఇక్కడ ఈ రెండు వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ ఇక్కడ సింహాసం మనకి పీట టైప్ పెట్టి దాని మీద కూర్చున్నట్టుగా ఇంకా ఇక్కడ డిజైన్ అంతా వస్తుంది అనుకుంటా. ఖచ్చితంగా అట్లా అయితే వదిలేరు మనకు. అది అట్లా మోడల్ ఉంటే ఇది వచ్చేసి మనకు మూషికుడు ఉన్నాడా, మూషికుడు పైన గణేశుడు కూర్చున్నట్టుగా. ఈ తొండం కూడా కొద్దిగా డిజైన్ వేరు ఉంది చూసారు కదా. మామూలుగా అయితే ఈ రౌండ్గా అయితే తిరిగి ఉన్నాయి డిజైన్. ఇది వచ్చేసి మనకు అల్లల టైప్ డిజైన్ అయితే ఉందన్నమాట. ఇది కూడా సేమ్ మనకు ఆ విగ్రహానికి వచ్చేసి మనకు ఎటువంటి కిరీటం పైన ఎటువంటి రౌండ్ లేదు. దీనికి వచ్చేసి మనకు కిరీటానికి రౌండ్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా సేమ్ నాకు తెలిసినంత వరకు 8.5 9 feet వరకు అయితే వస్తుంది. సో ఇప్పుడు దాకా ఈ 3 models అయితే అయిపోయినాయి. తర్వాత వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 8 models అంటే సేమ్ ఫీట్సే సేమ్ బాడీయే అంతా ఒకటే. బట్ కానీ మనకు సిట్టింగ్ వేరు, హ్యాండ్స్ వేరు వస్తాయి, కొద్దిగా స్టైల్ వేరు ఉంటుంది సిట్టింగ్ స్టైలు. సో ఇది కూడా మనకు 8 feet అయితే వస్తుంది. ఇది కేవలం మనకు ఒక కాలు కిందికి ఒక కాలు పైన పెట్టుకొని అయితే ఉన్నాడనమాట. ఇంకా ఇక్కడ అవన్నీ వస్తాయి మనకు, ఏ వస్తాయి ఏం కథ అనేది టోటల్గా మీరు ఫోన్ చేసుకొని అన్నని కనుక్కోండి. మనకు అన్న కూడా మీకు ఏ మోడల్స్ ఉన్నాయనేది మీకు క్లారిటీగా మీకు ఫోటోలు అయితే పెడతాడనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఇదొక స్టైలు. నాకు తెలిసినంత వరకు ఇది డాన్సింగ్ ఆడుతున్నట్టుగా స్టైల్ అయితే కనపడుతుంది. మనకు పైన
చెయ్యి చూసారు కదా, ఆశీర్వాదిస్తున్న చెయ్యి ఉన్నట్టుగా ఉంది. మనకైతే ఇది ఒక డాన్సింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే కనబడుతున్నాడు. ఆల్మోస్ట్ మనకు అన్ని గణేషుల ఫీట్స్ ఈక్వల్గా అయితే ఉన్నాయి. సేమ్ అన్ని ఫీట్స్ గణేష్ అయితే ఈక్వల్గా ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి హైట్ మారుతూ ఉంటుంది. సో మనకి ఇటు సైడ్ అయితే ఇంకొక విగ్రహం ఉంది సేమ్, అటు సైడ్ ఇటు సైడ్ ఇది అది సేమ్ విగ్రహమే. సో కొద్దిగా ఆ కాళ్ళు ఇది ముందరకు ఉంది, అది కాళ్ళు వెనక్కి ఉంది. అది మనకి ఇంకా ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతుంది. సో అన్న వాళ్ళు మనకు రెస్ట్ అయితే తీసుకున్నారు 5 minutes. ఇంతసేపు నేను ఇందాక వచ్చినప్పుడు వర్క్ అయితే జరుగుతుంది. తర్వాత మనకు వచ్చేస్తే ఊరికి బాడీ అయితే ఉంది. మనకి ఈ విగ్రహం ఒకటి చూపిస్తాను చూడండి మంచిగా. ఇప్పుడు వరకు మనం అన్ని చూసింది ఇలాంటి ఫేసెస్ అయితే చూసాము. ఒక డిఫరెంట్ ఫేస్ కూడా అన్న దగ్గర అవైలబుల్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్ అనమాట. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్టింగ్, ఇది కూడా చాలా బాగుంది. మనకి ఇంకా కింద ఇవంతా వస్తే మన గణేశుడు మనం ఏంటి ఏం కథ అనేది, ఏ దాని మీద కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు అనేది టోటల్ డీటెయిల్గా వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా చూసింది ఫేసెస్ ఒకటైతే ఇది ఒక డిఫరెంట్ ఫేస్ అనమాట. ఇది వచ్చేసి మనకి గణేశుడే డిఫరెంట్ ఉన్నాడు. ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు దాకా అన్ని గణేశునికి 4 చేతులు వస్తే ఈ గణేశునికి 6 చేతులు వచ్చాయి. ఫేస్ కూడా చూసారు కదా, టోటల్ గా మనకు ఏనుగు టైప్ ఫేస్ అయితే వచ్చింది అనమాట. ఆ గణేశుని టైప్ అంటే మనకు కిరీటం అలా లేకుండా మనకు ఏనుగు టైప్ ఫేస్ అయితే వచ్చింది. టోటల్ క్లియర్ గా మీరు చూసారు కదా, చేతులు కూడా 6 అయితే వచ్చాయి. సిట్టింగ్ కూడా మనకి ఇదంతా కొద్దిగా కొండల టైపు రాళ్ళ టైప్ అయితే చేశాడు. ఇంకా ఫినిషింగ్ అయిపోలో 20% వరకు అయితే అయ్యిందని చెప్పాను కదా. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు గణేశుడు సిట్టింగ్, నాకు ఇదంతా ఇంకా కింద వస్తుంది అనుకుంటా. సిట్టింగ్ వచ్చేసి మనకు కింద ఒక నేల మీద కూర్చున్నట్టు గణేశుడు అయితే ఉన్నాడు. 6 చేతులు అయితే వచ్చాయి. ఫేస్ డిఫరెంట్ ఫేస్. సో ఇదొక మోడల్ కూడా డిఫరెంట్ మోడల్ అన్న దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే ముంబై మోడల్స్ ఇప్పుడు చూపించిన దాంతో అన్ని రకాలు మీకు ఏది కావాలన్నా ఇంకా కొద్దిగా సిట్టింగ్ మార్చమనే మారుస్తారు అండ్ అలాగనే బ్యాక్గ్రౌండ్ మార్చమనే కొద్దిగా మీరు సెలెక్ట్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ మారుస్తే మీకు మంచిది. సో ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కోండి. మీకు ఏదన్నా కొంతమంది మాకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలని అడుగుతుంటారు, వాళ్ళ కోసము ఆ బ్యాక్గ్రౌండ్ చేయిస్తారేమో అని అడగండి ఫోన్ చేసి. సో మీ వీడియో ఇంకా 3 months ఉంది. నేను అప్పుడే ఎందుకు పెడుతున్నా అంటే చాలా మంది వాళ్ళు కోరుకునే గణేషుల్ని కావాలా బ్యాక్గ్రౌండ్లో సిట్టింగ్ అని అనుకుంటుంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఫోన్ చేసి కనుక్కోండి. ఒకవేళ మీరు కోరుకున్న సిట్టింగ్ మీకు చేయిస్తా అంటే మీకు ఇంకా మంచిది కదా. సో ఇప్పుడే ఈ డిస్క్రిప్షన్ లో నెంబర్కి అయితే ఫోన్ చేసి కనుక్కోండి. సో అదనమాట, చూసారు కదా ప్రస్తుతానికి అయితే అన్న షెడ్ లో ఏమేమి అప్డేట్ అయిందో. సో కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నియర్ బై 82K దగ్గర ఉన్నాం అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇలాంటి మంచి వీడియోస్ తో కలుస్తూనే ఉంటాను. బాయ్.